వచ్చి కాడెత్తు బండిలలో నిలబడి మళ్ళీ ఎందుకు సార్ పరిగెత్తుకుంటా కాంగ్రెస్ లోకి వచ్చాడు? అది కూడా చూసుకోవాలి కొంచెం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. తర్వాత ఈయనేం మాట్లాడాడంటే, మేము ఏమన్నారు, చెప్పులతో కొడతాం కొడకల్లారా అన్నాడు. ఎవరిని అన్నాడు సార్? శేఖర్ రెడ్డిని అన్నాడా? మీరు చెప్పండి. లేదంటే ఇంకెవరిని అన్నాడా? ఎవరిని అన్నాడో కూడా చెప్తున్నా మా నాయకుడు. ఎవరిని అన్నాడు? శేఖర్ రెడ్డిని కొడతానలేదే, శేఖర్ రెడ్డిని తిట్టలేదే. ఎవరిని అన్నాడంటే, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్ గా వచ్చి పదే పదే నా ఇంట్లో నా చిన్న బిడ్డలు కూతుర్లు భార్యలను చూడకుండా ప్రత్యేకించి మాట్లాడితే, నేను కూడా ఒక మనిషినే, నాకు ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళని మాత్రమే నేను వైసీపీలో మిగతా ఎవరిని మాట్లాడడం లేదు అని చెప్పి మాట్లాడాడు. ఎస్, నువ్వు ఎలా స్టాండ్ మీద ఉన్నావో ఇప్పటికీ మేము కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. మా నాయకుడు మాటల మీద స్టాండ్ మీద ఉన్నాం. ఏం తగ్గలా మేము. మరి మీరే మీరు మాట్లాడియండి. ఆయన ఇంకేముంది సార్ ఆడ మాట్లాడడానికి? మొత్తం పోయింది. ఆయన పిచ్చి పెట్టి తీర్కొని ఎప్పుడో వచ్చి ఏ తెలుగు మాట్లాడతారు, ఏ స్టేట్మెంట్ ఇవ్వాలో తెలియక పరిగెత్తాను బెంగళూరుకి. నాగేంద్ర గారు పాలేరుతనం అనే మాట మాట్లాడడం, అటువంటి విమర్శ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. దాంతోపాటు ఒక లాజికల్ ప్రశ్న ఇజ్రాయెల్ అడిగారు. అదే మాటను వైసీపీ నాయకులు కూడా పదే పదే అడుగుతున్నారు. మీరు పార్టీ పెట్టింది సీఎం అవ్వడానికా లేకపోతే ఇలా చేయడానికా అని చెప్పేసి. దాని మాత్రం నేనేం అడుగుతున్నానంటే, పార్టీ మేము సదుద్భావ వాతావరణంలో ఉన్నాము, మీరు ఆ పదం పెట్టుకున్నారు, మీరు ఆ పదాన్ని వాడుకున్నంత వరకు మీ బతుకు అంతే. 11 లేదా 1 నేను ఆవిడ ఓపెన్ చెప్తున్నా. ఈసారి ఆ 11 కూడా అదే సమయಕ್ಕೆ మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారిని సార్ నేను చెప్పేది, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఇంత చిత్తశుద్ధిగా దేశంలోనే ఒక మంత్రి ఉప ముఖ్యమంత్రి పనిచేయలేదు. అటువంటి వ్యక్తిని వీళ్ళు మాట్లాడినన్ని రోజులు వీళ్ళ బ్రతుకులు అంతే. 11కి ఇంకా తక్కువ, 1 లేదా 0. ఇది తప్ప వీళ్ళ చరిత్ర ఇంక ముందుకు పోవడానికి ఏమీ లేదు. 100%. రెండోది నేనేం మాట్లాడుతున్నాను, ఇందాక మా గిడ్డి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు, నాకు మా రవి గారు నాకు మీకు కూడా ఆయన పెట్టి ఆయన మాట్లాడారు. గిడ్డి సత్యనారాయణ గారు ఏమన్నారండి? ఆయన ఇజ్రాయిలా గజ్జిరాయిలా ఎవరో ఒక ఆయన ఏందో పేరు ఆయన మాట్లాడి, మీకు ఇవన్నీ ఉనికి అంటే నేను కొన్ని జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతాను అని కనపడాలి. శేఖర్ రెడ్డి అంటే రోజు వీడికి వచ్చి ఊసిపోక ఏదో గడ్డి కేకలేస్తారు. అంటే ఒక డౌట్ నాగేంద్ర గారు, గతంలో పవన్ కళ్యాణ్ మీద మీ సమాజ వర్గానికి చెందిన నాయకులే అంటే అంబటి రాంబాబు, పేర్ని నాని, లేకపోతే గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఆరోపణలు చేసేవారు. వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈయన చేయడం వెనుక కారణం ఏంటి? వాళ్ళు సైలెంట్ అవ్వడం వెనుక కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న సార్ రవి గారు. నేను 99 ఛానల్లో నాకు తెలిసి ఈయన కాదు ఇంకొక ఆయన అధికార ప్రతినిధి అనుకుంటా, 10 పేర్లు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లతో పాటు ఇంకో 4 పేర్లు చేర్చి నన్ను వీళ్ళు మాట్లాడింది కరెక్ట్ మా స్టాండ్ అని తీసుకుంటే నేను తల ఉంచుతాను వీళ్ళలో ఏ ఒక్కరు గెలిచినా ఛాలెంజ్ చేసిన. ఆ ఛాలెంజ్ కూడా స్వీకరించినాడు. ఆయన ఆడి తిరుగుతున్నాడు పాపం, నేను వచ్చినప్పుడు రావడం నేను స్వీకరించినాడు. ఒక్కరు గెలిచినా జీవితంలో నేను టీవీకి రాను, నేను పార్టీలో ఉన్నాను. ఒక్కరు కాదు, ఈ 10 మందితో పాటు ఇంకో 31 మంది చేసుకుపోయారు వీళ్ళు. అది ఏమన్నారు సార్ వీళ్ళు ఇప్పుడు అంబటి సార్ వీళ్ళు పొద్దుపోక టైం పాస్. నాతో కూడా నన్ను కూడా ఎవడో కూడా మాట్లాడాలని ఏడో ఒకసారి గేటు దోచు అంబటి ఇలాంటి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే టైం వేస్ట్. ఏముందాడా రోజా గీజ అందరినీ మడత పెట్టేశారుగా ప్రజలు. ఇప్పుడు వచ్చి మళ్ళీ నేనేమంటున్నానంటే సార్, మీరు మాట్లాడిన మాట, మీరు ఆయన మాట్లాడడం ఆయన చిరంజీవి గారి గురించో అన్న గురించో లేకుంటే అప్పుడు చేశారు ఇప్పుడు ఇది చేశారు, మళ్ళీ మనం ఎందుకు తండ్రి శవాన్ని ఆడబెట్టి సంతకాలు తీసి కాలేదని మళ్ళా పరిగెత్తినాము, మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ కాదన్నాం, మన దగ్గర ఉన్నటువంటి వదిలిన బాణం అని పోయి మళ్ళా ఎందుకు ఆమె ఆడజేరింది? ఇవన్నీ రాజకీయాలు, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. నేనేమంటున్నానంటే, మీరు గౌరవం ఇస్తే సార్ ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ 10 seconds. మీరు రూపాయికి గౌరవం ఇస్తే మేము 100 రూపాయలకు నమస్కరిస్తాం. మీరు 10 పైసల భాషకి దిగితే మాకు పైసా భాష తెలుసు. అది తెలుసుకోలేడు పైసా. నాగేంద్ర గారు ఒక నిమిషం, మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడే ముందు ఒక కాలర్ని తీసుకుంటాను. రాము కాల్ చేశారు నెల్లూరు నుంచి. రాము గారు నమస్తే. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయండి. పవన్ కళ్యాణ్ గారు